అండి వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ హ్యాండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పటివరకు అయితే వీడియోస్ అయితే మేమైతే కనిపించలేదు కదా. ఫస్ట్ టైం అయితే ఆన్ కెమెరా అయితే మేము ముందుకు వచ్చేసాను. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేనైతే జున్ను చేస్తున్నానండి. మొన్న డిమార్ట్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే కామధేను జున్ను పౌడర్ కనిపించింది. ఇంకా వెంటనే తీసుకొచ్చేసాను. ఎప్పుడు అమ్మ అత్తయ్య వాళ్ళు చేస్తే తినడం తప్పించి నేను ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. జున్నుకి అయితే ఏం కావాలో చూపిస్తాను, చూసేయండి. 1/2 లీటర్ అయితే పాల ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే బెల్లం అయితే తగినంత, ఇంకా ఇలాచి మిరియాలు అయితే పౌడర్ అయితే చేసేసాను. జున్ను దేంతో అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ గిన్నె అయితే తీసుకొని అందులో అయితే పాలు అయితే వేసేసాను. ఇదైతే 100 గ్రామ్స్ ప్యాకెట్. దీనికైతే 1/2 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. చూడాలి ఎలా వస్తుందో. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి. ఈ మధ్యన అయితే యూట్యూబ్లో ఎక్కడ చూసినా అయితే ఈ పౌడర్తోనే చేస్తున్నారు కదా జున్ను. ఇంకా నేను కూడా చూసి చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకని మర్చిపోకుండా అయితే తీసుకొచ్చాను. జున్ను పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడిన బెల్లం అయితే వేసేస్తున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసుకున్నాం. బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా ఇప్పుడైతే దీన్ని వడపోసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఏమైనా అలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా. ఇంకా ఇలా వడపోసుకున్న తర్వాత ఇంకా ఇలాచి మిరియాల పౌడర్ అయితే వేసేసుకోవాలి. బౌల్లోకి అయితే వడపోసుకున్న తర్వాత పైన అయితే ఇలాచి మిరియాల పౌడర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే తీసుకొని దానిలో అయితే వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్నుని అయితే పెట్టేసుకొని దీనిపైన అయితే మూత అయితే పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా ఎలా అయిందో మీకు చూపిస్తాను. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఇలా అయిందండి. ఇంకా చూస్తాను ఉడికిందో లేదో. చూసారా, చాకు అయితే ఏమైతే అంటుకోలేదు. ఇంకా ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్న తర్వాత వేడివేడిగా తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్గా చాలా బాగుంటుందండి. ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చూసానండి. చూసారు కదా, భలే వచ్చింది కదా గడ్డగా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.